ఇది ఏంటంటే కల్ట్ క్లాసిక్లో కల్ట్ ఊకే మన వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ ఇది పర్ఫెక్ట్ కల్ట్ అనేది మూవీ. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడో టెంపో తగ్గకుండా మనకు ఒక సత్య ఇలాంటి మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఒక ఒక అతన్ని చదివించడానికి తను చేసే ఆ ప్రయత్నంలో పోలీసులకు మరియు వీళ్ళకు మధ్యన వార్ను తీసుకున్న విధానము, ఆ టెంపో, ఎందుకంటే హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఇద్దరు హీరోయిన్లు ఉన్న వాళ్ళ టెంపో కానీ, ఎందుకంటే ఎక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ టెక్నికల్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్. మూవీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా గ్రిప్పింగ్ అనేది ఎక్కడ తగ్గకుండా నిజంగా లోకేష్ కనకరాజు రెండు బెటరే. ఎందుకంటే దీంట్లో మాత్రం ఒక ఆర్టిస్ట్గా ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అంతా ఇచ్చేసాడు అనిపించింది. ఎందుకంటే తన టైప్ ఆఫ్ డైమెన్షన్ లవ్ కావచ్చు, ఆ ఎమోషన్ క్యారీ చేసిన విధానము ఇవన్నీ కూడా, ఎందుకంటే కమర్షియల్ హీరోగా ఎంతవరకు అనేది పక్కన పెడితే ఇలాంటి క్యారెక్టర్ను ఫస్ట్ నుంచి టెంపో ఆ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా తీసుకున్న అరుణ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టరు, ఈ క్యారెక్టర్ను ఇతనే చేయాలి అన్నట్లు తను కూడా ఎక్కడ నిజంగా ఇతను ఆర్టిస్ట్కి పనికి వస్తాడనే టాపిక్కే లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసిన విధానం చాలా బాగుంది. గుడ్ వాచ్ అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. కూలీలో మెయిన్గా యాక్టర్స్ని ఎక్కువ పెట్టేసరికి ఫోకస్ ఎక్కువ సైడ్ పోయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. కానీ ఇక్కడ అన్న ఒక్కటి తీసుకెళ్ళాడు సినిమా అంతా. ఇక లోకేష్ గారి సినిమాల్లో ఆయనే విలన్గా చేయొచ్చా, ఇంకా విలన్గా కానీ హీరోలుగా కానీ? మిగతా మూవీస్ వచ్చాక ఖైదీ 2, రోలెక్స్ ఇవన్నీ వచ్చాక మళ్ళీ వస్తే ఓకే, ముందు ఈ మూవీస్ అయిపోగొడితే మంచిది. ఎలా అనిపించింది మొత్తం ఆయన యాక్టింగ్? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ, లైక్ జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను, ఫుల్లీ సాటిస్ఫైడ్. మళ్ళీ ఇంకో టైం వెళ్తాను. అక్కడక్కడ బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయన్నారు, అది ఓకేనా? ఈ కాలంలో బోల్డ్ డైలాగ్స్ ఎక్కడ లేవు, ప్రతి చోటు ఉన్నాయి. ఉంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఉంది. యా దట్స్ ఆల్, థ్యాంక్ యూ. డీసీ ఒక మాట్లాడని పువ్వు, ఒక ప్రాణం తీసే తుపాకీ, ఈ రెండిటి మధ్యలో జీవితాలు ఎట్లా మారుతున్నాయి, అధికారం ఉన్నవాడు తప్పు చేస్తే ఏంటి, అధికారం లేనివాడిని ఎవరిని అడగాలి, ఈ కథాంశంగా లోకేష్ కనకరాజు మూవీస్ అంటేనే కొద్దిగా సిస్టమ్కి డిఫరెంట్గా ఉంటాయి. తను హీరోగా ఈ సినిమాతో మనకు ఇంట్రడక్షన్ చేసింది ఏంటంటే నెప్టోజం. సో మనం అందరం మనుషులం, మనందరికీ ఒకే ప్రశ్న, న్యాయం అందరికీ సమానం. ఈ కోణంలో బాగానే ఉంది. అనిరుద్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సన్ పిక్చర్స్ అంటేనే బడ్జెట్ ప్రకారంగా ఒక మంచి వాల్యూస్కి పెద్దపేట. వాచబుల్ మూవీ. సేమ్ కూలీలో కొన్ని వైలెంట్ షాట్స్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా అలానే ఉన్నాయి. దీంట్లో ఇంకా చాలా ఎక్కువ ఉంది. లేదు, ఈ మూవీని ఇక్కడే ఎండ్ చేస్తారు. కానీ అదే ఆయన లేదు, ఆమె సెకండ్ హాఫ్ కాదు, ఫస్ట్ హాఫ్కి ఒక 20-30 మినిట్స్ ముందు వస్తుంది. స్పాయిలర్ ఇవ్వాలని లేదు, కానీ ఆమె కూడా చాలా సెట్ అయ్యారు రోల్కి. చాలా చూడ్డానికి ఆమె కళ్ళు మెస్మరైజింగ్ అసలు. సో యా, థ్యాంక్ యూ. వన్ మ్యాన్ షో, ఒక డైరెక్టర్ హీరో అయితే ఎట్లుంటుందో చూపించిండు. వన్ మ్యాన్ షో అంతే, ఏం లేదు. ఇంకొకటి హీరోయిన్స్ వామిక, గబ్బి, ఇంకొక అమ్మాయి ఉంది, తను నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. యా, నేనైతే ప్రతి ఒక్క సీన్ నెయిల్ గ్రిప్పింగ్ ఉంది. మనం ఇట్లా తల తిప్పంగానే తల తిప్పితే ఏ సీన్ మిస్ అవుతామో అనే అంత రేంజ్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా, అన్ఎక్స్పెక్టెడ్. మొత్తం నేను ఒక్కటే చెప్తున్నా, ట్రైలర్లో చూసింది మనం 15%, ట్రైలర్లో కేవలం 10-15% చూసినాం అంతే. సినిమా స్క్రీన్ పైన చూస్తే మనకు పిచ్ అవుతాం, అట్లుంది సినిమా. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరోయిన్ వామికా గబ్బి కోసం వెళ్ళండి, వర్త్. చాలా బాగుంది నిజంగా. లోకేష్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అంటే డైరెక్టర్ కదా, ఈయన ఏం చేస్తాడు, నాకు ట్రైలర్ కూడా అంత ఎక్కలేదు, ఏముంటుందిలే అనుకుని వచ్చే కూర్చున్నా. మామూలుగా స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతూ ఇంటర్వెల్ ప్లాట్కి కరెక్ట్గా ఎక్కింది. అంటే కరెక్ట్గా మనకు ఒక కంటెంట్ దొరకాలి కదా, ఆ కంటెంట్ మనకి ఇంటర్వెల్ ప్లాట్ అనమాట. అక్కడి నుంచి అది లోకేష్ యాక్టింగా లేకపోతే వామిక వచ్చిందనా లేకపోతే ఇంకోటా అని చెప్పే కంటే వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. పెర్ఫార్మెన్సెస్ స్పీక్స్, వాళ్ళ గురించి మాట్లాడను. కంప్లీట్ షోని టేక్ ఓవర్ చేసింది మటుకు అనిరుద్ధ్. ఆ బీజిఎం త్రూ అవుట్ ట్రావెల్ చేస్తూ ప్రతి సీన్ని కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా, మన వరల్డ్లోకి తీసుకెళ్లేలాగా క్రియేట్ చేశాడు. అనిరుద్ధ్కి నిజంగా నాకు తెలిసి ఎస్ఎస్ రాజమౌళి గారికి కీరవాణి గారు ఎలాగో లోకేష్ కంటే పూనకం వస్తుందేమో అనిరుద్ధ్కి. మరి మామూలు కొట్టుడు కొట్టలేదు అనమాట, పిచ్చ కొట్టుడు, ఊర కొట్టుడు పెట్టాడు. ఏం తాగి కొట్టాడు అనేది తెలుసుకోవాలి. సో చాలా బాగుంది. బీజిఎం కానీ
ఆ లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ కానీ, వామిక కానీ, ఇంకో హీరోయిన్ ఉంది మన రీసెంట్గా పరిమళ అండ్ కోలో చేసిన ఆమె. సో ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ సినిమాలు అంటే వీళ్ళు ఎందుకు ఉన్నారు అనే లేకుండా, ఈ పాట ఎందుకు వచ్చింది అని డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కూర్చోబెట్టాడు అనమాట. అక్కడక్కడ బోల్డ్ డైలాగ్స్ వల్ల ఏమైనా ఇబ్బంది పడతారా జనాలు? అస్సలు బోల్డ్ డైలాగ్స్ కట్ చేశారుగా. మనకి ఫ్యామిలీ చూసే సినిమా, యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సర్టిఫికెట్ కదా. బ్లడ్ కోసం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? బ్లడ్ బాత్ కదా, దానివల్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్కి ఏం కాదు, అది హ్యాపీగా చూసేయచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యామిలీ సినిమాల్లోనే డబుల్ మీనింగ్ బూతులు మాట్లాడేస్తున్నారు. ఇందులో ఏముంది? రెగ్యులర్ కామెడీ, రెగ్యులర్ కంటెంట్ ఉన్న సినిమాల్లో తప్పు లేదు, అలాంటివి ఉండొచ్చు. లోకేష్ కనకరాజు ఎలా అనిపించారు స్క్రీన్ పైన? యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్? యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? చేశారు. హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్సా? లోకేష్ కనకరాజ్, వామిక, ఆ లోకేష్ కనకరాజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు ఐడియా లేదు, గుండేసుకుని ఉంటాడు ఆయన. అండ్ మెయిన్గా వీళ్ళందరికంటే స్క్రీన్ ప్లే, అరుణ్ రాసుకున్న కథ, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అనిరుద్ధ్ టేక్ ఓవర్ చేశాడు భయ్య షోని, పీక్స్లో కూర్చోబెట్టాడు సినిమాని పట్టుకెళ్ళి.